शांति। आज का रात्रि क्लास है 7 जुलाई 1968। ये नैनों से जो जल आता है बाप की याद में, वो मोती बन जाते हैं। ఓం శాంతి. ఈరోజు ప్రాతः క్లాసు 7 జూలై 1968. ఈ కళ్ళ నుండి నీరు ఏదైతే వస్తుందో అవి తండ్రి యాదలో ముత్యాలవుతాయి. ये दिल की याद की यात्रा से बड़ी कमाई होती है। और ये याद में आंसू बहाना सिर्फ पुरुषोत्तम संगम युग पर ही होता है। और कोई संगम पर नहीं होता। ఈ హృదయపు యాది యొక్క యాత్ర వలన గొప్ప సంపాదన ఉంటుంది మరియు ఈ యాదిలో కన్నీళ్లు కార్చటం కేవలం పురుషోత్తం సంగమ యుగంలోనే ఉంటుంది, ఇంక ఏ సంగమంలోనూ ఉండదు. ऐसे तो साधारण संगम भी होते हैं, सतयुग त्रेता का, त्रेता द्वापर का, द्वापर कलयुग का। परंतु ये है संगम युग में भी पुरुषोत्तम संगम युग, जहाँ पुरुषों में उत्तम उत्तम आत्माएं प्रत्यक्ष होती हैं और उनमें भी उत्तम से उत्तम पाठधारी बाप प्रत्यक्ष होता है। ఎలాగైతే సాధారణ సంగమాలు కూడా ఉంటాయి, సత్యుగం త్రేతాలకు, త్రేతా ద్వాపరమునకు, ద్వాపర కలియుగానికి, కానీ ఇది అయింది సంగమంలో కూడా పురుషోత్తమ సంగమయుగం, ఎక్కడ పురుషుల్లో ఉత్తమ ఆత్మలు ప్రత్యక్షమవుతారో మరియు వారిలో కూడా ఉత్తమోత్తమ పాత్రధారి తండ్రి ప్రత్యక్షమవుతారు. अभी तो कुछ नहीं है, आगे चल के तुमको बहुत कशिश होगी। तुम माया पर जीत पहनते जावेंगे, फिर तुमको बहुत कशिश होगी। ఇప్పుడైతే ఏమీ లేదు, ముందుకు వెళ్తే మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది, మాయ మీద మీరు విజయం సాధిస్తూ ఉంటారు, తిరిగి మీకు చాలా ఆకర్షణ అవుతుంది. तो खुशी में और ही आंसू आवेंगे। जबकि बाप द्वारा तुम्हारी सुख की सभी कामनाएं पूरी हो जाती हैं। అయితే ఆనందంలో ఇంకా కన్నీళ్ళు వస్తాయి ఎప్పుడు తండ్రి ద్వారా మీ యొక్క సుఖపు కోరికలు పూర్తి అవుతాయో. ऐसे भी नहीं है कि ये लक्ष्मी नारायण एक दो को प्यार नहीं करते होंगे। प्यार तो करते होंगे, लेकिन विकार का ख्याल कब नहीं होगा। ये तो देह अभिमान यहाँ होता है। రావణ రాజ్యమే ఇలా కూడా కాదు, ఈ లక్ష్మీనారాయణలు ఒకరినొకరు ప్రేమించుకోరని, ప్రేమించుకోవడం ఉండే ఉంటుంది కానీ వికారాల ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఈ దేహాభిమానం అయితే ఇక్కడ ఉంటుంది, రావణ రాజ్యంలో ఉంటుంది. तो बाप वह देह अभिमान का प्यार भी नहीं करने देते हैं।
नहीं तो गिर पड़ेंगे, क्योंकि ये रावण राज्य है ना, तो प्रभाव में आ जाते हैं। అయితే తండ్రి అక్కడ దేహభ్రాంతి యొక్క ప్రేమ కూడా చేయనివ్వరు, లేనిచో పడిపోతారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా, కాబట్టి ప్రభావంలోకి వచ్చేస్తారు. वहां नई दुनिया में तो अशुद्ध ख्यालात होते ही नहीं है। इसलिए यहाँ बच्चों को मेहनत करनी पड़ती है ऐसा बनने के लिए। इस रावण राज्य का तो प्यार भी छी है। అక్కడ కొత్త ప్రపంచంలో అశుద్ధ ఆలోచనలు ఉండనే ఉండవు. అందుకే ఇక్కడ పిల్లలకు శ్రమ పడాల్సి వస్తుంది అలా అవటానికి. ఈ రావణ రాజ్యం యొక్క ప్రేమ కూడా చీచీగా ఉంటుంది. आशुक माशुक गाए हुए हैं, उनका शुद्ध प्यार था। खराब बातें दिल में नहीं आती थी, इसलिए उनका गायन होता है। स्त्री पुरुष का प्यार तो होता है, परंतु वहां प्यार करने से गिरेंगी नहीं। ప్రియురాలు ప్రియుడిగా గాయన ఉంది. వారిది శుద్ధ ప్రేమగా ఉండేది. చెడు ఆలోచనలు మనసులోకి వచ్చేవి కావు, కాబట్టి వారికి గాయన ఉంది. స్త్రీ పురుషులకు ప్రేమ ఉంటుంది, కానీ అక్కడ ప్రేమించటం వల్ల పడిపోరు. और यहाँ तो गिर पड़ते हैं। तन की मन की शक्तियां क्षीण हो जाती हैं, और वो नई दुनिया तो है ही निराली दुनिया, जहाँ कोई भी प्रकार की क्षीणता अनुभव नहीं होती। మరి ఇక్కడైతే పడిపోతారు. తను యొక్క మనసు యొక్క శక్తులు క్షీణం అవుతాయి. మరియు ఆ కొత్త ప్రపంచం అయితే అయ్యింది అద్భుత ప్రపంచం. అక్కడ ఎటువంటి రకమైన క్షీణత అనుభవం కాదు. उसका नाम ही है स्वर्ग। स्वस्थिति में रहते हैं ना, आत्मिक स्थिति में रहने से शरीर की शक्ति भी क्षीण नहीं होगी। ये तो दुनिया नरक है। सदैव स्वस्थिति में रहने वाले बाप ने ये दुनिया नहीं बनाई है। దాని పేరే ఉంది స్వర్గం. స్వస్థితిలో ఉంటారు కదా, ఆత్మిక స్థితిలో ఉండటం వలన శారీరక శక్తి కూడా క్షీణం కాదు. ఈ ప్రపంచం అయితే నరకం. సదా స్వస్థితిలో ఉండే తండ్రి ఈ ప్రపంచాన్ని తయారు చేయలేదు. सदैव देह अभिमान में रहने वाले नरों की बनाई हुई ये दुनिया है। नर बनाता है नरक, सदा शिव बनाता है स्वर्ग। उसे कहते हैं राम राज्य, और इसे कहते हैं रावण राज्य। रुलाने वाले का राज्य। సదా దేహాభిమానంలో ఉండే నరుల ద్వారా తయారైన ప్రపంచం ఇది. నరుడు తయారు చేస్తాడు నరకం, సదాశివుడు తయారు చేస్తారు స్వర్గం. దాన్నంటారు రామరాజ్యం అని, మరియు దీన్నంటారు రావణ రాజ్యం అని, ఏడిపించేవాడి రాజ్యం. और अभी ये है पुरुषोत्तम संगम युग। तुम पुरुषोत्तम संगम युग पर बैठे हो,
तो पदमा पदम भाग्यशाली हो। जो वेद के बाप के महावाक्य हैं, वो महावाक्य तुम इस पुरुषोत्तम संगम युग पर सुनते हो। మరియు ఇప్పుడేదైంది పురుషోత్తమ సంగం యుగం. మీరు పురుషోత్తమ సంగం యుగంలో కూర్చున్నారు కాబట్టి పదమ భాగ్యశాలులు. ఏది బేహద్ తండ్రి యొక్క మహావాక్యాలు ఉన్నాయో ఆ మహావాక్యాలు మీరు ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే వింటున్నారు. और युगों में तो मनुष्य गुरुओं के वाक्य सुनते थे, उनको महावाक्य नहीं कहेंगे। वो वाक्य महान बनाने वाले नहीं होते। फिर भी अभी बच्चों को मेहनत करनी पड़ती है, क्योंकि 63 जन्म का देह अभिमान जमा पड़ा है। ఇతర యుగాల్లో మనుషులు గురువుల ద్వారా వాక్యాలు వినేవారు. వాటికి మహావాక్యాలు అని అనరు. ఆ వాక్యాలు మహానుగా తయారు చేసేవి కావు. అయినా కూడా ఇప్పుడు పిల్లలకు శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకనగా 63 జన్మల దేహాభిమానం జమ అయి ఉంది. तो जोर दिया जाता है अपन को सदैव आत्मा समझने की प्रैक्टिस करो। तो अंत मते सोगते हो जावेगी। अभी जितना जितना देह को याद करेंगे तो अंत समय में बहुत कठिनाई महसूस करेंगे। కనుక బలవంతం పెట్టడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు సదా ఆత్మ అనుకునే ప్రాక్టీస్ చేయండి, అప్పుడు అంతిమతే సోగతి అవుతుందని. ఇప్పుడు ఎంతెంతగా దేహాన్ని యాద్ చేస్తే అంతిమ సమయంలో చాలా కఠినత్వం అనుభవం చేసుకుంటారు. अभी देह के प्यार में न जाओ, क्योंकि इस दुनिया में है अपवित्र प्रवृत्ति मार्ग, और नई दुनिया में होता है पवित्र प्रवृत्ति मार्ग। ఇప్పుడు దేహం యొక్క ప్రేమలోకి వెళ్ళవద్దు, ఎందుకనగా ఈ ప్రపంచంలో ఉన్నది అపవిత్రత ప్రవృత్తి మార్గం, మరియు కొత్త ప్రపంచంలో ఉంటుంది పవిత్ర ప్రవృత్తి మార్గం. कितना ऊंच पद है। फिर आप पवित्र प्रवृत्ति मार्ग में जाते हैं तो देखो भारत का क्या हाल हुआ है। द्वापर युग से देवात्माएं ही कन्वर्ट होकर के वाम मार्ग में गई, बेविचारी बनती गई। उसको कहेंगे अपवित्र प्रवृत्ति मार्ग। ఎంత ఉన్నతి పదవి అయింది. తిరిగి అపవిత్రత ప్రవృత్తి మార్గంలోకి వెళ్తే చూడండి భారత పరిస్థితి ఏమైంది. ద్వాపర యుగం నుండి దేవతలే కన్వర్ట్ అయ్యి వామ మార్గంలోకి వెళ్ళారు, వ్యభిచారి అవుతూ వెళ్ళారు. దాన్నంటారు అపవిత్రత ప్రవృత్తి మార్గం అని. इस दुनिया में जो साहूकार देखने में आते हैं, उनकी साहूकारी भी अल्पकाल के लिए है। कितने साफ सुथरे देखने में आते हैं। ఈ ప్రపంచంలో ఏ సాహుకారులు చూడటానికి కనిపిస్తున్నారో వారి వడ్డీ వ్యాపారం అల్పకాలికానిదే. ఎంత స్వచ్ఛంగా కనిపిస్తోంది. बाप तो कहते हैं ये मृत्युलोक है, थोड़े टाइम के लिए है, इसको अमर लोक नहीं कहेंगे।
तुम आज से 5-4 वर्ष पहले सतयुग में थे। उस समय कहेंगे पक्का पक्का सतयुग, सत्य का युग। తండ్రి అయితే అంటున్నారు ఇది మృత్యులోకం, కొద్ది సమయానికి, దీన్ని అమర్లోకం అని అనరు. మీరు ఈనాటికి 5000 సంవత్సరాల ముందర సత్యుగంలో ఉండేవారు. ఆ సమయాన్ని అంటారు పక్కా పక్కా సత్యుగం అని, సత్యం యొక్క యుగం. सत्य बाप ही आकर के स्थापन करते हैं। फिर तुमने पुनर्जन्म लिए, पुनर्जन्म लेते लेते नीचे उतरते आए। సత్యమైన తండ్రే వచ్చి స్థాపన చేస్తారు. తిరిగి మీరు పునర్జన్మలు తీసుకున్నారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగిపోతూ వచ్చారు. पुनर्जन्म लेने से नीचे कैसे उतरते हैं? क्योंकि आत्मा देह के द्वारा ही जन्म लेती है और देह की ही मृत्यु होती है। देह के द्वारा ही सुख भोगते हैं और सुख इंद्रियों के द्वारा ही भोगे जाते हैं। పునర్జన్మలు తీసుకోవటం వలన కిందికి ఎలా దిగుతారు? ఎందుకనగా ఆత్మ దేహం ద్వారానే జన్మ తీసుకుంటుంది మరియు దేహానికే మృత్యు ఉంటుంది. దేహం ద్వారానే సుఖం అనుభవిస్తుంది మరియు సుఖం ఇంద్రియాల ద్వారానే భోగింపబడుతుంది. श्रेष्ठ इंद्रियों से श्रेष्ठ दीर्घ काल के सुख भोगे जाते हैं और भ्रष्ट इंद्रियों से भ्रष्ट सुख भोगे जाते हैं, वो अल्प काल के हो जाते हैं। बाकी सुख भोगने से आत्मा की शक्ति क्षीण जरूर होती है। శ్రేష్ఠ ఇంద్రియాలతో శ్రేష్టమై దీర్ఘకాలం యొక్క సుఖం అనుభవిస్తారు మరియు భ్రష్ట ఇంద్రియాల ద్వారా భ్రష్ట సుఖం అనుభవించడం జరుగుతుంది. అది అల్పకాలికానికే ఉంటుంది. మిగిలింది సుఖం అనుభవించటం వల్ల ఆత్మ యొక్క శక్తి తప్పక క్షీణం అవుతుంది. नहीं तो सतयुग में भी 2 कलाएं और त्रेता में 6 कलाएं कम कैसे हो गई? आत्मिक स्थिति की गति गिरती जाती है क्योंकि देह के द्वारा सुख भोगने के आदि बनते जाते हैं। లేదంటే సత్యయుగంలో కూడా 2 కళలు మరియు త్రేతాలో 6 కళలు తక్కువ ఎలా అయ్యాయి? ఆత్మిక స్థితి యొక్క గతి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేహం ద్వారా సుఖం అనుభవించే అలవాటు అవుతూ ఉంటుంది. अभी बाप सिखाने आए हैं कि बल देह से कर्म करो, परंतु आत्मिक स्थिति पर सदा ध्यान रहना चाहिए। हम आत्मा हैं, आत्मा इन आर्गन्स के द्वारा ये कार्य करती है। ఇప్పుడు తండ్రి నేర్పించటానికి వచ్చారు. ఏమనగా భలే దేహంతో కర్మ చెయ్యండి, కానీ ఆత్మిక స్థితి మీద సదా ధ్యానం ఉంచుకోవాలి. నేను ఆత్మను, ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా ఈ పని చేస్తోందని. ये तो जानते हो, झाड़ वृद्धि को पाता गया है क्योंकि आत्माएं ऊपर से नीचे आती जाती हैं और आने वाली आत्माओं की संख्या उत्तरोत्तर जास्ती होती जाती है। ఇదైతే తెలుసు, వృక్షం వృద్ధి చెందుతూ వెళ్తుంది. ఎందుకనగా ఆత్మలు పైనుండి కిందకు వస్తూ ఉంటాయి. వారి మరియు వచ్చే ఆత్మల సంఖ్య క్రమానుసారంగా ఎక్కువ అవుతూ ఉంటుంది.
कमजोर से कमजोर आत्माएं नीचे उतरती आती हैं और उनके संग के रंग में नंबरवार देवात्माएं आती हैं। इस झाड़ की वृद्धि का किसी को पता नहीं है। ये ऋषि मुनि आदि भी कुछ नहीं जानते। బలహీనాతి బలహీన ఆత్మలు కిందకు వస్తూ ఉంటాయి మరియు వారి సాంగత్యపు రంగులోకి నంబర్వార్ దేవాత్మలు వస్తాయి. ఈ వృక్షం యొక్క వృద్ధి గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ ఋషులు మునులు మొదలగు వారికి కూడా ఏమీ తెలియదు. अभी बाप बताते हैं कि अपन को आत्मा समझो तो तुम्हारे जो विपरीत कर्म हुए हैं, पाप कर्म हुए हैं, वो कर्म भस्म हो जाएंगे। क्योंकि देवान में आने से ही पाप कर्म हुए हैं। अभी आत्मा अभिमानी बनना पड़े। ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. అప్పుడు మీ విపరీత కర్మలు ఏవి అయ్యాయో, పాపకర్మలు జరిగాయో ఆ కర్మ భస్మం అయిపోతుంది. ఎందుకనగా దేహభ్రాంతిలోకి రావటం వల్లనే పాపకర్మలు జరుగుతాయి. ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాల్సి వస్తుంది. तो अपना चार्ट रखो, कितना समय बाप को याद करते हो। 8 घंटा धंधा धोरी, 8 घंटा शरीर का आराम और 8 घंटा तो याद करनी चाहिए। ऐसा पुरुषार्थ जो करेंगे वही नंबरवार ऊंच पद पावेंगे। అయితే మీరు చార్ట్ పెట్టుకోండి, ఎంత సమయం తండ్రిని యాద్ చేయాలి అనేది. 8 గంటలు వృత్తి వ్యాపారాలు, 8 గంటలు శరీరానికి విశ్రాంతి మరియు 8 గంటలు యాద్ చేయాల్సిందే. అలాంటి పురుషార్థం ఎవరు చేస్తారో వారే నెంబర్వార్ ఉన్నత పదవి పొందుతారు. अभी सृष्टि का अंत है। सात जुलाई 68 की वाणी का 3रा पेज। अब जब अंत है, पता चल गया है, ड्रामा पर निश्चय हो गया है, तो ऐसा पुरुषार्थ करना चाहिए जो अंत समय में शरीर खुशी से छोड़े। तो अंत मते सो गते हो जाएगी। अपने घर में तो खुशी से जाना चाहिए ना। ఇప్పుడు సృష్టి యొక్క అంతిమం 7 జూలై 68 వాణి యొక్క 3వ పేజీ. ఇప్పుడు ఎప్పుడు అంతిమో తెలిసిపోయింది, డ్రామా మీద నిశ్చయమైంది. అయితే అలాంటి పురుషార్థం చేయాలి. ఎలాగంటే అంతిమ సమయంలో శరీరం ఆనందంగా వదిలినట్లు. అయితే అంతిమతే సోగతి అవుతుంది. మన ఇంటిలోకి ఆనందంగా వెళ్ళాలి కదా. ऐसे नहीं है कि जीवघात करने से वो कोई वापस जा सकते हैं। जीवघात करने वाले तो दुखी होते हैं या सुखी होते हैं। कुएं में गिर गया, शूट कर लिया या शूट कर दिया, ऐसी आत्माएं कोई भी वापस नहीं जा सकती। ये तो अकाले मृत्यु हो गई। ఇలా కాదు, ఏమంటే ఆత్మహత్య చేసుకుంటే ఎవరూ తిరిగి వెళ్ళలేరు. జీవహత్య చేసుకునేవారు దుఃఖితులై ఉంటారా, సుఖంగా ఉంటారా? నూతిలో పడ్డారు, షూట్ చేసుకున్నారు లేక షూట్ చేశారు, అలాంటి ఆత్మలు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఇదైతే అకాల మృత్యు అయింది.
और ही कड़क संस्कारों वाला सूक्ष्म शरीर धारण करना पड़ता है, फिर कितना भटकना पड़ता है। फिर ऐसी आत्माएं वापस कैसे जावेंगी? भटकते भटकते फिर दूसरा जन्म होता है। जन्म लेने से बालक बनेंगे, ఇంకా కఠిన సంస్కారాలదైన సూక్ష్మ శరీరం ధారణ చేయాల్సి వస్తుంది. తిరిగి ఎంతగా భ్రమించవలసి వస్తుంది. అలాంటి ఆత్మలు తిరిగి ఎలా వెళ్తాయి? భ్రమిస్తూ భ్రమిస్తూ తిరిగి రెండో జన్మ అవుతుంది. జన్మ తీసుకోవటం వలన బాలకులవుతారు. अभी तुमको तो बाप बेहद का ज्ञान सुनाते हैं और इस बेहद के ज्ञान सुनने से, धारण करने से बेहद का सुख मिलता है। ఇప్పుడు మీకు తండ్రి బేహత్ జ్ఞానం వినిపిస్తున్నారు మరియు ఈ బేహత్ జ్ఞానం వినటం వలన, ధారణ చేయటం వలన బేహద్ సుఖం లభిస్తుంది. बच्चे जानते हैं कि हमको बेहद का मालिक ही बेहद की नॉलेज देते हैं। इस नॉलेज से तुम बेहद सृष्टि के मालिक बन जाते हो। పిల్లలకు తెలుసు మీకు బేహద్ యజమానియే బేహద్ జ్ఞానం ఇస్తున్నారని. ఈ జ్ఞానంతో మీరు బేహద్ సృష్టికి మాలికులుగా అవుతారు. खुद कहते हैं कि मैं तो राजा रानी नहीं बनता हूं, मैं राजा ही नहीं लेता हूं, परंतु तुमको राजा ही देता हूं। तो ये खेल है। స్వయం అంటున్నారు, నేనైతే రాజారాణిగా అవ్వను, నేను రాజరికం తీసుకోను, కానీ మీకు రాజ్యం ఇస్తాను. అయితే ఇది ఆట. और बेहद का खेल है। इस बेहद के खेल में अभी पुरुषोत्तम संगम युग पर बाप कहते हैं कोई और दूजम को याद न करो, माम एकम याद करो। और एकम भी तब कहते हैं और तब ही साबित होता है जब एक मुकर्रर रथ में प्रत्यक्ष होते हैं। ज्ञान के द्वारा बच्चों के सामने प्रत्यक्ष होते हैं। మరియు బేహద్ ఆట, ఈ బేహద్ ఆటలో ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో తండ్రి అంటున్నారు, ఇంకెవరిని రెండో వారిని యాద్ చేయవద్దు, నన్ను ఒక్కరినే యాద్ చేయండి అని. మరియు ఒక్కరే అని ఎప్పుడంటారంటే ఎప్పుడు రుజువు అవుతుందో, ఎప్పుడు ఆ ఒక్క నిశ్చిత రథంలో ప్రత్యక్షం అవుతారో, జ్ఞానం ద్వారా పిల్లల ఎదుట ప్రత్యక్షం అవుతారు. तो कहते हैं माम एकम याद करो, दैवी गुण धारण करो। कोई बच्चे पूछते हैं कि बाबा हमको लाजमी खान पान ऐसा मिलता है, हमारी नौकरी ऐसी है, धंधा ऐसा है, अगर हम नहीं खावेंगे तो हमारी नौकरी छूट जाएगी। అయితే అంటున్నారు నన్ను ఒక్కరినే యాద్ చెయ్యండి, దైవీ గుణాలని ధారణ చెయ్యండి అని. కొందరు పిల్లలు అడుగుతారు, బాబా మాకు తప్పనిసరైన ఆహార పానీయాలు ఇలా దొరుకుతాయి, మా ఉద్యోగం ఇలాంటిది, వృత్తి ఇలాంటిది, ఒకవేళ మేము తినకపోతే మా ఉద్యోగాలు పోతాయని. फिर बाबा युक्ति बताते हैं, अच्छा खाते खाते शिव बाबा को तो याद करो, इतना तो कर सकते हो।
याद के बल से तुम इसे आयरन एज पहाड़ को गोल्डन एज बनाते हो, तो खाने को शुद्ध नहीं बना सकते। తిరిగి బాబా యుక్తి చెప్తారు, మంచిది, తింటూ తింటూ శివబాబాని యాద్ చేయండి అని. ఇంత మాత్రం చేయగలరు కదా. యాద్ యొక్క బలంతో మీరు ఈ ఇనుప యుగం యొక్క కొండను బంగారు యుగంగా మారుస్తున్నారు. అయితే ఆహారాన్ని శుద్ధంగా చేయలేరా? वहां नई दुनिया में तो सोने की खानियां भरपूर रहती हैं, यहां से इस दुनिया में लो आई लो है, पत्थरों की दुनिया है। वहां तो हर चीज सुखदायी होती है। అక్కడ కొత్త ప్రపంచంలో అయితే బంగారు గనులు నిండుగా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఇనుమే ఇనుము, రాళ్ళ ప్రపంచంగా ఉంది. అక్కడైతే ప్రతి వస్తువు సుఖప్రదంగా ఉంటుంది. तुम्हारी सारी जीवन सहज सहज पास होती है, कोई भी प्रकार की बीमारी आदि नहीं होगी, क्योंकि आत्मा रूपी बीज में ही कोई डिफेक्ट नहीं होता है। మీ యొక్క మొత్తం జీవనం సహజంగా గడుస్తుంది. ఏ రకమైన రోగాలు మొదలైనవి ఉండవు. ఎందుకనగా ఆత్మారూపీ బీజంలోనే ఏ లోపము ఉండదు. बाप तो ये जानते हैं कि तुम्हारी आत्मा ने बहुत धक्के खाए हैं भक्ति मार्ग में, और भगवान से मिलने के लिए तुमने कितनी मेहनत की है। धक्के खाते गए, दुख भोगते गए, भगवान से मिलने की मेहनत भी करते गए, परंतु भगवान को तो जाना ही नहीं। తండ్రికి ఇది తెలుసు, మీ ఆత్మ చాలా దెబ్బలు తిన్నది భక్తి మార్గంలో అని. మరియు భగవంతుణ్ణి కలుసుకోవటానికి ఎంత శ్రమ పడుతూ ఉండేవారు. దెబ్బలు తింటూ వచ్చారు, దుఃఖం అనుభవిస్తూ వచ్చారు. భగవంతుని కలవటానికి శ్రమ కూడా పడ్డారు, కానీ భగవంతుని గురించి తెలుసుకోనే లేదు. गुरुओं ने अलग अलग बातें बताई दी। कोई ने कहा शिवोहम, कोई ने कहा ब्रह्मास्मि, कोई ने कहा परमात्मा सर्वव्यापी है। अब भगवान को तो कोई जानते ही नहीं है। గురువులు వేరు వేరు విషయాలు చెప్తారు. కొందరన్నారు శివోహం అని, కొందరన్నారు బ్రహ్మాస్మి అని, కొందరన్నారు పరమాత్మ సర్వవ్యాపి అని. ఇప్పుడు భగవంతుని గురించి ఎవరికీ తెలియదు. जब जानते ही नहीं तो मिलेगा कैसे, और याद भी कैसे करेंगे। तो बाप कहते हैं आखिरी न मुझे ही आना पड़ता है। मुझते रहते हैं, पता नहीं भगवान किस रूप में आ जावे। ఎప్పుడు తెలుసుకునే లేదో కలుసుకోవటం ఎలా, మరియు యాద్ కూడా ఎలా చేస్తారు. కాబట్టి తండ్రి అంటున్నారు, చివరికి నేనే రావాల్సి వస్తుంది. సంశయంలోకి వస్తారు, తెలియదు భగవంతుడు ఏ రూపంలో వస్తారు అని. वास्तव में तुम बच्चे तो अभी यहाँ सेफ्टी में बैठे हो, क्योंकि यहाँ बाप के सन्मुख हो, पाप आदि करने की तो दरकार नहीं रहती, और बाप भी प्यार से सभी को समझाते हैं। వాస్తవంలో పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడ రక్షణలో కూర్చొని ఉన్నారు. ఎందుకనగా ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నారు. పాపం మొదలైనవి చేయటానికి అవసరమే ఉండదు, మరియు తండ్రి కూడా ప్రేమతో అందరికీ నచ్చ చెప్తారు. एक बाप ही है
जो सभी को दुख से छुड़ाकर शांति धाम सुख धाम ले जाते हैं। बाकी और मनुष्य गुरु तो अपने कोई दुखों से नहीं छुड़ा पाते। ఒక్క తండ్రే వారే అందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖధామం శాంతిధామం తీసుకువెళ్తారు. మిగిలిన ఇతర ఏ మనుష్య గురువులు ఉన్నారో తమను తామే దుఃఖాల నుండి విడిపించుకోలేరు. खुद ही अशांत रहते हैं, खुद ही मन और इंद्रियां चंचल होती रहती है, तो दूसरों को सुख शांति कहां से देंगे। इसलिए उस एक बाप को भक्ति मार्ग में सब याद भी करते हैं, क्योंकि एक ही बेहद का बाप है। స్వయం అశాంతిలో ఉంటారు. స్వయం తమ మనస్సు మరియు ఇంద్రియాలు చంచలం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇతరులకు సుఖశాంతులు ఎక్కడి నుండి ఇస్తారు? అందుకే ఆ ఒక్క తండ్రిని భక్తి మార్గంలో అందరూ యాద్ కూడా చేస్తారు. ఎందుకంటే ఒక్కరే బేహద్ తండ్రి. और धर्म पिताएं भी हैं, महान धर्म पिताएं कहे जाते हैं। बड़ी से बड़ी जेंट्री उनको बाप मानती है। వేరే ధర్మపితలు కూడా ఉన్నారు. మహాన్ ధర్మపితలు అనబడతారు. గొప్ప గొప్ప పెద్ద మనుషులు వారిని తండ్రిగా ఒప్పుకుంటారు. जैसे क्राइस्ट है, 100-200 करोड़ क्रिश्चियंस होंगे, दुनिया की कितनी बड़ी जेंट्री उनको बाप मानती है। क्रिश्चियन धर्म का बाप है, परंतु ये तो सारी दुनिया का बेहद का बाप है और उन बापों का भी बाप है। ఎలాగా క్రైస్ట్ ఉన్నారో 100-200 కోట్ల క్రిస్టియన్లు ఉంటారు. ప్రపంచంలోని ఎందరు పెద్ద మనుష్యులు ఉన్నారో ఆయన్ను తండ్రిగా ఒప్పుకుంటారు. క్రిస్టియన్ ధర్మానికి తండ్రి, కానీ ఈయన మొత్తం ప్రపంచానికి బేహద్ తండ్రి మరియు ఆ తండ్రులకే తండ్రి. तो सारी दुनिया की उस बेहद के बाप से बहुत दिल लगती है कि वो एक ही बाप है जो इतना जास्ती से जास्ती सुख हर मनुष्य आत्मा को देते हैं। అయితే మొత్తం ప్రపంచానికి ఆ బేహద్ తండ్రితో చాలా మనస్సు అవుతుంది. ఏమంటే ఆ ఒక్కరే తండ్రిని ఇంత ఎక్కువలో ఎక్కువ సుఖం ప్రతి మనుష్యాత్మకు ఇస్తారు. 21 जन्म का सुख देते हैं। वो तो आधे कल्प का ही हुआ और ज्यादा से ज्यादा 10 करोड़ मनुष्य आत्मा ही भोगेंगी। 21 జన్మలకు సుఖం ఇస్తారు. అదైతే అర్ధకల్పానికే అయ్యింది మరియు ఎక్కువలో ఎక్కువ 10 కోట్ల మనుష్యాత్మలే అనుభవిస్తారు. तो हर मनुष्य आत्मा को जास्ती से जास्ती सुख कैसे मिलता है? बाप से। क्योंकि जो भी आत्मा बाप के घर से षष्ठी रूपी रंगमंच पर उतरती है तो कम से कम पहला जन्म जरूर सुख में रहती है। అయితే ప్రతి మనుష్యాత్మకు ఎక్కువలో ఎక్కువ సుఖం ఎలా దొరుకుతుంది తండ్రి నుండి? ఎందుకనగా ఏ ఆత్మ అయినా తండ్రి ఇంటి నుండి ఈ సృష్టి రూపీ నాటక రంగంపై దిగుతూ ఉంటే తక్కువలో తక్కువ మొదటి జన్మ తప్పక సుఖంలో ఉంటుంది. एक जन्म में उसको कोई भी प्रकार का दुख नहीं होता। हाँ, पराये शरीर में प्रवेश करती है, जिसमें प्रवेश करती है उसको दुख हो सकता है, बाकी प्रवेश करने वाली आत्मा को कोई दुख महसूस नहीं होता। ఒక్క జన్మలో దానికి ఏ రకమైన దుఃఖం ఉండదు. అవును, వేరే శరీరంలో ప్రవేశిస్తుంది. ఎవరిలో ప్రవేశిస్తుందో వారికి దుఃఖం ఉండొచ్చు.
మిగిలింది ప్రవేశించే ఆత్మకు ఏ దుఃఖం అనుభవం కాదు. तो ड्रामा अनुसार ये सुख देने का कर्म बाप का बांधा हुआ है ड्रामा में. बाकी ऐसे भी नहीं है कि बाप कोई कृपा या आशीर्वाद देते हैं. नहीं. అయితే డ్రామానుసారంగా ఈ సుఖం ఇచ్చే కర్మ తండ్రిది, బంధింపబడి ఉన్నది డ్రామాలో. మిగిలింది ఇలా కూడా కాదు, తండ్రేమీ కృపా లేక ఆశీర్వాదం ఇస్తారని లేదు. हर आत्मा अपने पुरुषार्थ से बाप के द्वारा वो बेहद का सुख अर्जित करती है. फिर भी कहा जाता है कि ड्रामा में नूद है और ये कल्प कल्प की नूद है. ప్రతి ఆత్మ తమ పురుషార్థంతో తండ్రి ద్వారా ఆ బేహద్ సుఖం సంపాదించుకుంటుంది. అయినా కూడా అంటారు డ్రామాలో ఇమిడి ఉందని, మరియు ఇది కల్పకల్పం ఇమిడి ఉంది. फिर भी मुझे पढ़ाना भी जरूर है. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी समझानी जरूर है. तुम अधूरा पढ़ते हो. भक्ति मार्ग में तो अधूरा ही अधूरा था. ऊपर चढ़ने का तो पाठ पढ़ते ही नहीं थे. అయినా నేను తప్పక చదివించాల్సిందే. ప్రపంచపు చరిత్ర భూగోళం తప్పక అర్థం చేయించాలి. మీరు సగమే చదువుతున్నారు. భక్తి మార్గంలో అయితే సగం సగంగానే ఉండేవారు. పైకి ఎక్కే పాఠం చదవనే చదవలేదు. क्यों नहीं ऊपर चढ़ पाते थे? क्योंकि हर एक मनुष्य आत्मा को देहवान का दुम्ब लटका हुआ है. अनेक जन्मों का पाप सिर पर चढ़ा हुआ है, तो बोझ वाला ऊपर कैसे चढ़ेगा? तो बाप आकर बोझ उतारने की युक्ति बताते हैं. ఎందుకు పైకెక్కలేకపోయారు? ఎందుకనగా ప్రతి ఒక్క మనుష్యాత్మకు దేహభ్రాంతి యొక్క దుంబు వేలాడుతోంది. అనేక జన్మల పాపం తలపైకి ఎక్కి ఉంది. కాబట్టి బరువు ఉన్నవారు ఎలా ఎక్కుతారు? కనుక తండ్రి వచ్చి బరువు దింపుకునే యుక్తి చెప్తున్నారు. अपन को हल्की फुल्की आत्मा समझो. 5 तत्वों की बनी हुई देह वो भारी होती है. आत्मा कोई 5 तत्वों से बनी हुई नहीं है. पांच तत्वों का तो रूप ही बदलता रहता है. आत्मा बदलती नहीं है. सिर्फ सतो प्रधान से तमो प्रधान बनती है. మిమ్మల్ని మీరు తేలికైన వికసించిన ఆత్మగా అనుకోండి. పంచతత్వాలతో తయారైన దేహం అది బరువవుతుంది. ఆత్మేమి పంచతత్వాలతో తయారైంది కాదు. పంచతత్వాలకైతే రూపమే మారుతూ ఉంటుంది. ఆత్మ మార్పు చెందదు. కేవలం సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతుంది. तो उन मनुष्य गुरुओं ने तो ऊपर चढ़ने का पाठ ही किसी को नहीं पढ़ाया. बल भक्ति मार्ग में उनके फॉलोअर्स कहते हैं हमारा गुरु पार निर्वाण गया. महात्मा बुद्ध पार निर्वाण गए, परंतु पार तो कोई जाता ही नहीं है. అయితే ఆ మనుష్య గురువులు పైకెక్కే పాఠం ఎవరికీ చదివించలేదు. భలే భక్తి మార్గంలో వాళ్ళ ఫాలోవర్స్ అంటారు మా గురువు పారనిర్వాణం వెళ్ళారని, మహాత్మా బుద్ధుడు పారనిర్వాణం వెళ్ళారని. కానీ పరంధాము ఎవరు వెళ్ళలేరు. और पार जावेगा
तो क्या अकेला जाएगा? अपने शिष्यों को भी तो ले जाना चाहिए ना। नीचे उतरने का ही पाठ पढ़ते आए। ये वेद की नॉलेज तो तुमको अभी ही मिलती है। మరియు పరంధామం వెళ్తే ఒంటరిగా వెళ్తారా ఏమిటి? తమ శిష్యుల్ని కూడా తీసుకువెళ్ళాలి కదా. కిందికి దింపే పాఠమే చదివిస్తూ వచ్చారు. ఈ బేహద్ జ్ఞానం మీకిప్పుడే లభిస్తుంది.